అంటే ఇప్పుడు చాలా మంది ఏంజల్ నెంబర్స్ అంటూ ఉంటారు. మాకు ఈ ఏంజల్ నెంబర్స్ డ్రీమ్లోకి వస్తున్నాయి అంటూ ఉంటారు. సో అసలు ఈ ఏంజల్ నెంబర్స్ అనేది ఏంటి మేము అసలు? ఏంజల్ నెంబర్స్ అంటే అన్ని నెంబర్స్ మనకి దేవుడిచ్చిన నెంబర్సే, మనమేం కొత్తగా చెప్పాల్సింది ఏం లేదు. బట్ ఈ నెంబర్స్ అన్నీ కూడా మనం చూసామంటే ఈథర్ మనకి అందరికీ తెలుసు అన్నిటికన్నా పెద్ద ఇదనమాట పంచభూతాల్లో. అన్నీ అవి కూడా నంబర్స్ కిందే కనిపిస్తాయని చెప్తారు అండ్ స్కాన్ చేసినప్పుడు యాక్చువల్గాను. సో ఎనర్జీ స్కానింగ్ ఉంటుంది కదా, అది స్కాన్ చేసినప్పుడు నంబర్సే కనిపిస్తాయి అంటూ ఉంటారు. అండ్ 369 ఎక్కువ కనిపిస్తుంది అంటారు. 9 అనేది ఎప్పటికైనా సరే మనం దేవుడి నెంబర్ కింద తీసుకుంటాం అనమాట. సో అండ్ ఆల్సో ఇక్కడ ఏంజల్ నెంబర్స్ అంటే మనకి ఏదైనా సరే సింక్రోనిటీ అంటే ఏంటి, ఎప్పుడైనా సరే లక్కీ, ఈ లేడీ చాలా లక్కీ, ఈయన చాలా లక్కీ అని చెప్తూ ఉంటాం. అంటే సింక్రోనిసిటీ అంటే ఏంటి, మన అనుకున్నది జరిగినప్పుడు మనకు అలా యథార్థంగా జరిగింది అన్నట్టు అనిపిస్తుంది, అది లక్ కింద తీసుకుంటాం అనమాట. అంటే ఏంటి, ఒక ఒకరికి థాట్స్ వచ్చినప్పుడు అది పరిపూర్ణమైనప్పుడు, థాట్స్ అన్నీ డిజైర్ అయినా గోల్ అయినా పరిపూర్ణమైనప్పుడు వాళ్ళు చాలా లక్కీ అనుకుంటాం. వాళ్ళు ఎంత కష్టపడ్డారో మనం చూడం. దానికి ఏంటంటే మనకి యూనివర్స్ కూడా కొన్ని సైన్స్ పంపిస్తూ ఉంటుంది. సైన్స్ అంటే ఏంటి, మనకి సపోజ్ ఇప్పుడు సిగ్నల్స్ ఉన్నాయి. సిగ్నల్ అంటేనే ఒక సైన్. అంటే రెడ్ వస్తే మనం ఆగాలి, గ్రీన్ వస్తే వెళ్ళాలి, ఎల్లో వస్తే స్టార్ట్ చేయొచ్చు. ఎల్లో అయినా ఆరెంజ్ అయినా అనుకుందాము, స్టార్ట్ చేయొచ్చు. నెక్స్ట్ మనకు వచ్చేది గ్రీన్. అంటే ఏంటి, మనకి కొన్ని తెలుస్తూ ఉంటాయి. అంటే ముందే తెలియడం అనేది మనకి తెలుస్తుంది, అంటే చెప్పడానికి అనమాట. దాని సిగ్నల్స్ అంటాం మనం. ఇదేంటంటే యూనివర్స్ పంపించిన సిగ్నల్స్ కింద మనం తీసుకుంటాం ఏంజల్ నంబర్స్ని. అంటే ఏంటి, ఇంట్యూషన్ ఉన్నవాళ్ళు ఎస్పెషలీ వాళ్ళకి కనిపిస్తూ ఉంటాయి. అది కూడా రిపీట్ అయినప్పుడు, ఇప్పుడు ఒక నంబరు 3 times రిపీట్ అయినప్పుడు మనం దాన్ని ఏంజల్ నెంబర్స్ కింద తీసుకుంటాం. అంటే ఏంటి, మనకి ఏంజల్స్ వెనకాతలు ఉన్నారు, లేకపోతే యూనివర్స్ ఇస్ హ్యావింగ్ యువర్ బ్యాక్. అంటే నువ్వు మంచి దారిలో ఉన్నావు, కంటిన్యూ చేయి. చాలామందికి డౌట్లు ఉంటూ ఉంటాయి. అంటే ఏంటి, ఎందుకు కంటిన్యూ చేయాలి, ఇప్పుడు నేను ఆగిపోవచ్చా, లేట్ అవుతుంది, చాలా ఏవో థాట్స్ వస్తూనే ఉంటాయి. అటు పాజిటివ్ వస్తుంది, అటు నెగిటివ్ వస్తుంది. సో ఎప్పుడైనా మన పాజిటివ్ థ్రెడ్ పట్టుకుని వెళ్తే కనుక అది పాజిటివ్గా మారుతుంది, నెగిటివ్ థ్రెడ్ పట్టుకుని వెళ్తే నెగిటివ్గా మారుతుంది. సో పాజిటివ్గా ఉండడానికి, అలాగే సైన్స్ అనమాట ఇవన్నీ తెలపడానికి, నువ్వు కరెక్ట్ పాత్లో ఉన్నావు అని తెలపడానికి మనకి కనిపిస్తూ ఉంటుంది. అది అందరికీ కనిపించవే, సడన్గా కనిపిస్తూ ఉంటాయి. అంటే కొట్ట వచ్చినట్టు కనిపిస్తాయి అని చెప్తూ ఉంటాం. అంటే కొట్ట వచ్చినట్టు కనిపిస్తూ ఉన్నవి ఏంటంటే, అవి కనిపించినప్పుడు యూనివర్స్ ఇచ్చిన సిగ్నల్స్ కింద మనం తీసుకోవాలి. మన ఏదో ఒక క్వశ్చన్ ఉంటుంది మనకి. సో ఆ క్వశ్చన్కి ఆన్సర్ కావాలి అన్నప్పుడు ఏవో కొన్ని సైన్స్ కనిపిస్తూ ఉంటాయి. సపోజ్ సింపుల్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే, ఎవరో ఒకళ్ళు ఈ అబ్బాయినో అమ్మాయినో వాళ్ళ పిల్లల్ని ఒక స్కూల్లో వేయాలి అనుకున్నారు అనుకో, ఎప్పటి నుంచో వాళ్ళు ఆలోచిస్తున్నారు దాన్ని కంటిన్యూస్గా. సో ఎవరో ఒకళ్ళు వచ్చి ఈ స్కూల్ చాలా మంచిది, మీరు ఇందులో వేయండి అని చెప్పారు అనుకో. సింపుల్ ఎగ్జాంపుల్ చెప్పాలి అంటే అదొక సైన్. అవును, నేను కూడా అదే అనుకుంటున్నానని చెప్తూ ఉంటారు. అదొకటి. ఇంకోటి, మనం ఒకళ్ళ గురించి అనుకుంటూ ఉన్నప్పుడు వాళ్ళ గురించి వార్త అయినా వస్తుంది, లేకపోతే వాళ్ళ దగ్గర నుంచి ఫోన్ అయినా వస్తుంది, ఏదో ఒకటి వస్తుంది. ఇవన్నీ ఏం తీసుకుంటాం మనం, పాజిటివ్ సైన్స్ కింద మనం తీసుకుంటూ ఉంటాం. సో ఈ సైన్స్ కనిపిస్తున్నాయి కనుక మనం వెళ్ళే దారి కరెక్ట్, లేకపోతే మనం చాలా లక్కీ అనుకునే ఒక ఫీలింగ్ కూడా వస్తూ ఉంటుంది. సో ఇవే ఏంజల్ నంబర్స్ అనమాట. అంటే ఏంటి, యూనివర్స్ ఇచ్చే సైన్సే ఏంజల్ నంబర్స్. అంటే ఏంటి, యూనివర్స్ ఇస్ హ్యావింగ్ యూ బ్యాక్. అంటే నువ్వు కరెక్ట్ దారిలో ఉన్నావు, నువ్వు చేసే పని నువ్వు కంటిన్యూ చేయి, నీకు నేను ఫుల్ సపోర్ట్ ఇస్తాను అని చెప్పడానికి యూనివర్స్ పంపించే సంకేతాలు ఏంజల్ నంబర్స్. అది కూడా రిపీట్ అయినప్పుడు, ఇప్పుడు 000 అని రిపీట్ అయినప్పుడు అదొక ఏంజల్ నెంబర్ కింద మనం తీసుకుంటాం. ఇప్పుడు ఇదివరకు 11 తీసుకునేవాళ్ళు, అలాగే 00 తీసుకునేవాళ్ళు. ఇదివరకు ఏంటంటే మనకి క్లాక్స్ ఉండేవి కాదు, అలాగే మనకి ఏంటంటే ఫోన్లు ఉండేవి కాదు, అలాగే మన ప్రైస్ ట్యాగ్స్ కూడా 5000 వరకు వెళ్ళేవి కాదు, 500లోనే ఆగిపోయేవి. సో 2 zeros వరకు పర్వాలేదు అనుకోవచ్చు. సో ఇప్పుడు ఏంటంటే అన్ని మనుషులు ఎక్కువైపోయారు, మనకి ఇన్స్ట్రుమెంట్స్ ఎక్కువైపోయాయి, సైన్ బోర్డ్స్ ఎక్కువైపోయాయి. సో ఇవన్నీ కనిపించినప్పుడు మనం 3 తీసుకుంటాం. అంటే 3 times రిపీట్ అయినప్పుడు తీసుకోవడం జరుగుతుంది ఏంజల్ నంబర్ అని. అండ్ ఆల్సో ఏదైనా క్వశ్చన్ అడిగినప్పుడు ఆన్సర్ కింద, అంటే పాజిటివ్ ఆన్సర్ కింద మనం తీసుకుని ముందుకు సాగడం అనేది వెరీ ఇంపార్టెంట్ అనమాట. అంటే ఎన్నో క్వశ్చన్స్ ఉంటాయి, ఒక క్షణంలో ఉన్న క్వశ్చన్ రెండో క్షణంలో ఉండదు. సో ఆ క్వశ్చన్ అడిగినప్పుడు సపోజ్ కొట్టవచ్చినట్టు ఏదో ఒక నంబర్ కనిపిస్తే కనుక తప్పక పాజిటివ్గా తీసుకుని ముందుకు వెళ్ళాలి. అంటే యూనివర్స్ మీకేమో మంచి పాజిటివ్ సైన్ కనిపించింది, అండ్ ఆల్సో నేను అనుకున్నది నేను సాధించగలను, అనుకున్నది అవుతుంది అని చెప్పడానికి ఏంజల్ నంబర్స్ అనేవి కనిపిస్తూ ఉంటాయి.
ఇవి ఎక్కడెక్కడ కనిపిస్తాయి? ఫస్ట్ ఏంటంటే ప్రైస్ ట్యాగ్, ఓకే. ఫోన్ నంబర్స్, బిల్ బోర్డ్స్, ఓకే. మనీ అంటే మనీ నోట్స్లో, అండ్ ఆల్సో మనకి అప్పుడప్పుడు ఏంటంటే ఇవి కూడా వస్తూ ఉంటాయి, కార్ నెంబర్స్. మనం ఎక్కువ చూస్తూ ఉంటాం, కార్ నెంబర్స్లో కూడా మనకు కనిపిస్తూ ఉంటాయి. ఈ మధ్యన ఎక్కువ అయ్యాయి. ఇదివరకు 55, 15, 10 ఇలావే ఉండేవి. ఇప్పుడు కార్లు ఎక్కువైపోయాయి. సో రోడ్డు మీద వెళ్ళినప్పుడల్లా కనిపిస్తూ ఉంటాయి. అదొకటి కాకుండా మనకి సైన్ బోర్డ్స్ ఉంటాయి. అంటే ఏంటి, మనకి ఈ షాప్లో ఈ రిజిస్ట్రేషన్ నంబరు, జిఎస్టిఎన్ నంబరు, ఇంకోటి ఫోన్ నెంబర్, వీటిలన్నింటిలో కనిపిస్తాయి. ఇప్పుడు ఎక్కడ పడితే అక్కడ కనిపిస్తూ ఉంటాయి అన్నమాట. మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే ఇది కనిపించినప్పుడు యూ హ్యావ్ టు థ్యాంక్ ద యూనివర్స్. యూనివర్స్ని థ్యాంక్ చేయాలి. దట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, బికాస్ యూ హెవ్ గివెన్ మీ అ పాజిటివ్ డైరెక్షన్. అంటే యూనివర్స్, నువ్వు నాకు, యూనివర్స్ అయినా సరే, మన దేవుడు అనుకున్నా సరే, లేకపోతే ఏంజల్స్ అనుకున్నా సరే, అన్నీ ఒకటే. అంటే మన ఎనర్జీ పట్టి వాళ్ళ ఎనర్జీ మనకి సింక్రనైజ్ అయ్యింది, మనకి పాజిటివ్ డైరెక్షన్ కనిపించింది అని చెప్పడానికి అనమాట. అంటే చాలా మంది డ్రీమ్స్లోనే కనిపిస్తాయని ఎక్కువగా చెప్తూ ఉంటారు. డ్రీమ్స్లో కూడా కనిపిస్తాయి. మనం అనుకున్నది మనం ఏమనుకుంటున్నాం అవే కదా డ్రీమ్స్. మన డ్రీమ్సే కదా, పక్క వాళ్ళ డ్రీమ్స్ అయితే కాదు. సో మనం ఏమనుకుంటున్నామో, మనం ఏమి క్వశ్చన్ అడుగుతున్నామో దానికి ఆన్సర్ ఇవ్వడమే డ్రీమ్స్ అనమాట. సో డ్రీమ్స్లో కూడా బాగా కనిపిస్తాయి. కానీ మన కళ్ళు తెరిచిన తర్వాత కూడా అన్నీ కనిపిస్తూనే ఉంటాయి. సో మోస్ట్ ఇంపార్టెంట్ ఫోన్ నెంబర్స్. ఈ కాలంలో ఎవరో ఒకళ్ళు ఫోన్ చేస్తూ ఉంటారు, దాంట్లో చాలా కనిపిస్తూనే ఉంటాయి. మనం ఇప్పటి వరకు చాలా ఏంజల్ నెంబర్స్ గురించి మాట్లాడుకున్నాం. అందులో మోస్ట్లీ 999 ఏంజల్ నెంబర్ యొక్క సీక్రెట్ ఏంటి? 999 అనేది మనం చూసామంటే ఎప్పుడైనా గాడ్ నెంబర్ కింద మనం చెప్పుకుంటూ ఉంటాం. అదొకటి కాకుండా సింగిల్ డిజిట్స్లో కూడా 9 అనేది లాస్ట్, 0 to 9. మనం 000 నుంచి మాట్లాడుకుంటూ వచ్చాము. 999 అది యూనివర్స్, అంటే గాడ్లీ నెంబర్, యూనివర్స్ నెంబర్ కింద మనం తీసుకోవచ్చు. అదేంటంటే నువ్వు ఇవాల్వ్ అవుతున్నావు అని చెప్పడానికి. అంటే గాడ్లీ స్టేటస్ రావాలి అంటే కనుక నువ్వు ఇవాల్వ్ అవ్వాలి. కరెక్ట్? అంటే ఏంటి, నీ స్పిరిచువాలిటీ అనేది గ్రో అవుతుంది. అట్ ది సేమ్ టైం ఇప్పుడు నువ్వు చేసే పనిలో కూడా సమ్టైమ్స్ ఏమవుతుంది, అది కొత్తది రావచ్చు, న్యూ బిగినింగ్స్ రావచ్చు. న్యూ బిగినింగ్స్ వస్తే కానీ, ఒకటి పోతే కానీ నీకు న్యూ బిగినింగ్స్ రాదు. సో అది న్యూ బిగినింగ్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఆ న్యూ బిగినింగ్ నుంచి నువ్వు ఇవాల్వ్ అవుతావు, గెట్ రెడీ అని చెప్పడానికి కూడా వస్తూ ఉంటుంది. 9 నేను ఇందాక చెప్పినట్టు అది యాక్చువల్గా గాడ్ నెంబర్ అనమాట. ఎందుకంటే 9లో ఏది కలిపినా అది 9 అవుతుంది. అంటే మనం ఎప్పుడైనా చెప్పుకుంటూ ఉంటాం, మనలోనే దేవుడు ఉన్నారని చెప్పుకుంటాం. అంటే అందరం ఒకటి, అంతే. యూనివర్స్ ఎనర్జీ మనలో ఉంది కదా, తప్పు కాదు కదా. మనమందరం ఎనర్జీ బీయింగ్స్, వీఆర్ ఆల్ స్పిరిచువల్ బీయింగ్స్. సో ఎనర్జీ కూడా, యూనివర్స్ ఎనర్జీ కూడా మనలో ఉంది. సో 999 మనం చూసాము అంటే 3 9s 27, 2 + 7 9 అయింది మళ్ళాను. సో 9 మళ్ళీ ఇంకోటి ఏంటంటే మనం ఎప్పటికైనా చెప్పుకునేది, మనం ఆస్ట్రాలజీలో కూడా చెప్పుకుంటాము, మనకి మార్స్ నంబర్ అయింది. సో అగ్రెసివ్ అంటే ఏంటి, ఏదైనా మనకి ముందుకు వెళ్ళాలి అంటే ఆ ఎనర్జీ అనేది కావాలి. మార్స్ ఎనర్జీ, మార్షియన్ ఎనర్జీ కావాలి. ఎందుకంటే అగ్రెసివ్ అయిపోయి వెళ్ళి కొట్టుకోమని కాదు. సో ఆ ఎనర్జీ కావాలి కనుక తప్పక మార్స్ మనకి ఇచ్చేది ఇంకెవరు ఇవ్వలేరు. అక్కడ మనకి మనం చూసామంటే దాంపత్య జీవితంలో కూడా అనుకూల పరిస్థితులు ఇస్తాడు, వాటి డబ్బు ఇచ్చే సూచనలు కూడా మనకి కనిపిస్తూ ఉంటాయి. అండ్ ఆల్సో బిజినెస్ కూడా మనం చెప్పుకుంటూ ఉంటాం అనమాట. అండ్ ఆల్సో ఏదైనా నడపాలి అంటే, అంటే పెద్ద పెద్ద ఇన్స్టిట్యూషన్స్ నడపాలి అంటే పైకి రావాలి, అలా రావాలి, ఒక CEO పొజిషన్ కానీ, అండ్ ఆల్సో హైయెస్ట్ పొజిషన్కి రావాలన్నా కూడా మనకి మార్షియన్ ఎనర్జీ అనేది కావాలి. సో ఎప్పటికైనా సరే 9 గాడ్లీ నెంబర్, అంటే నేను పైకి వెళ్తున్నాను, అప్కమింగ్ అని చెప్పడానికి 999 అనేది మనకి కనిపిస్తూ ఉంటుంది. అలాగే ఒకటి వెళ్ళిపోయినప్పుడు ఇంకోటి స్టార్ట్ అవుతోంది. వాట్ ఎవర్ యూఆర్ డూయింగ్ విల్ ఎండ్ నౌ సంథింగ్ డిఫరెంట్, సంథింగ్ గుడ్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్ అని చెప్పడానికి 999 అనేది కనిపిస్తూ ఉంటుంది. అవి ఎక్కడెక్కడ కనిపిస్తాయి, నోట్లో కనిపిస్తుంది, అలాగే బిల్ బోర్డ్స్, నెంబర్ ప్లేట్స్, అలాగే మనకి చాలా మటుకు ఏంటంటే ఈ మధ్యన చీరలు కూడా 999 ఉంటున్నాయి. చీరలు కొన్నప్పుడు, ఏదైనా కొన్నప్పుడు, ఎనీథింగ్ విచ్ యూ వాంట్ వెన్ యూ బై ఆల్సో ఇట్ హస్ కమ్ టు నౌ 999కి వచ్చేస్తుంది. సో 999 దాంట్లో కూడా మన ప్రైస్ లిస్ట్లో కూడా కనిపిస్తూ ఉంటుంది అనమాట. సో ఇవన్నీ కనిపించినప్పుడు ఫస్ట్ యూనివర్స్కి థ్యాంక్ యూ చెప్పాలి. ఎప్పటికైనా సరే ఏంజల్స్ అన్నా కూడా, యూనివర్స్ అన్నా కూడా, మన తదాసు దేవతలు అన్నా కూడా, గాడ్ అన్నా కూడా, అంటే దేవుడు దేవతలు అన్నా కూడా అందరూ ఒకటే, అంతా యూనివర్స్లో ఒక భాగమే. వీళ్ళందరూ మనకి సపోర్ట్ ఇస్తున్నారు అని చెప్పడానికి 999 అనేది కనిపిస్తూ ఉంటుందన్నమాట. నోట్స్ కనిపించినప్పుడు, నోట్లో కనిపించిన అనమాట, ఎప్పటికైనా సరే మన పర్స్లో నీట్గా పెట్టుకోవడం.
అంటే క్రింకిల్ నోట్స్ కానీ లేకపోతే దాని మీద రాసిన నోట్స్, అంటే చాలామంది రాస్తారు కూడా నోట్స్ మీద, అవన్నీ కాకుండా క్లీన్ నోట్స్ ఎక్కడ కనిపించాలి, లాస్ట్ 3 digits లేకపోతే ఫస్ట్ 3 digits నోట్స్ ఇలా మనం పెట్టుకోవచ్చు అనమాట. అదొకటి కాకుండా మనం చెప్పినట్టే ఇది గాడ్ నెంబర్ అని చెప్పాను కనుక తప్పక దేవుడు మందిరంలో కానీ ఎక్కడ పూజ చేస్తున్నారో అక్కడ పెట్టుకుని రోజు చూసుకోవడం అనేది మంచిది. అండ్ ఆల్సో మీరు గోల్స్ని సరిదిద్దుకోవడం అంటే ఏంటి, మీ పాత్ కరెక్టే, గోల్స్ని కొంచెం సరిదిద్దుకోండి. ఎందుకని సరిదిద్దుకోవాలి, ఎందుకంటే కొత్త బిగినింగ్స్ కూడా వస్తాయి. సో కొత్త బిగినింగ్స్ వచ్చినప్పుడే ఇవాల్వ్ అవుతాం. కొత్త బిగినింగ్స్ ఎప్పుడు వస్తాయి, థాట్ ప్రాసెస్ మారినప్పుడే వస్తాయి. అప్పుడే సిచ్యువేషన్ కూడా మనకి మారుతూ ఉంటుంది. సో ఇవన్నీ మారుతున్నాయి, కొంచెం జాగ్రత్తగా ఉండి ముందుకెళ్ళండి అని చెప్పడానికి మనకి ఇవి కనిపిస్తూ ఉంటాయి అన్నమాట.